నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రెండు దిగ్గజాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. యుద్ధ భయంతో ట్రంప్ కొంచెం ముఖం మార్చిండు. అక్కడ ఏమవుతుందో ఎందుకు పోతీవి అనుకుంటూ ముఖం మార్చిండు. అయినా రెండు ఫోటోలలో తేడా వేరే ఉంది. ట్రంప్ కూడా ఆనందపడ్డాడు. ఏంటా వార్త? ముఖేష్ అంబానీ నవ్వడానికి, ట్రంప్ నవ్వడానికి కారణం ఏంది? ఇద్దరిని కలపాల్సిన అవసరం మనకేమొచ్చింది? ఇంతే వటుడింతే అన్నట్టుగా ముఖేష్ అంబానీ ఆయన సంపాదించినటువంటి డబ్బు, అంటే షేర్ల రూపంలో ప్రజలు ఇచ్చిండ్రు, అది వేరు. లక్షలాది కోట్ల రూపాయలు అంతు చిక్కనటువంటి డబ్బు వస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా రిలయన్స్ వాళ్ళు మన దేశంలోనే డెవలప్మెంట్ చేశారు, పక్క దేశానికి వెళ్ళలే. మొట్టమొదటిసారిగా అమెరికాలో అడుగు పెడుతూ ఉన్నాడు ముఖేష్ అంబానీ. ఏంటి ఆ వార్త? మనం ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. టెక్సాస్లో 25 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్ట్, 25 లక్షల కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టు. భారత దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్. ఈ జన్మలో ఫస్ట్ టైం కావచ్చు ట్రంప్ మన ధన్యవాదాలు తెలుపుడు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంగా అభివర్ణన. వేలాది మందికి ఉపాధి. ఇంధన రంగంలో అమెరికా ఆధిపత్యం. అమెరికా ఇంధన రంగంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం మొదలైంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో మొట్టమొదటి కొత్త ఆయిల్ రిఫైనరీ నిర్మిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిండు. టెక్సాస్లోని బ్రౌన్స్విల్లే పోర్టు వద్ద నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామిగా ఉండటం విశేషం. ఈ ప్రాజెక్టు విలువ సుమారు $300 బిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 25 లక్షల కోట్లు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డీల్ అని ట్రంప్ అభివర్ణించాడు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ అనే వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ, భారతదేశంలోని మా భాగస్వాములకు, అక్కడి అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ రిలయన్స్కు ఈ భారీ పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ అనే సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన రిఫైనరీగా నిలుస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశాడు. పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు సరఫరాకు ఆటంకాలు కలుగుతున్న సమయంలో ఈ కొత్త రిఫైనరీ అమెరికా ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా వేలాది మందికి కొత్త ఉద్యోగాలు కల్పిస్తుందని ఆయన చెప్పిండు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనరీ జామ్నగర్లో నిర్వహిస్తోంది. ఇది గుజరాత్లో. అమెరికాలో నిర్మించబోయే భారీ ప్రాజెక్టుతో రిలయన్స్ భాగస్వామ్యం కావడం ద్వారా ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు మరో స్థాయికి చేరుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశాంతరాలు దాటి, ఖండాలు దాటి మన దేశంలో పురిటి పోసుకున్నటువంటి రిలయన్స్ ఇతర దేశాల్లో కూడా తన వ్యాపార దృక్పథంతో వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఆ దేశ నాయకులతో అభినందనలు పొందుతున్నాడు. ఇదొక రకంగా మనకు ఆనందదాయకమే. మన వాళ్ళు అమెరికాకు వెళ్తున్నారు, అక్కడ చదువుకుంటున్నారు, అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడే కోట్లు సంపాదిస్తున్నారు, అక్కడ వాళ్ళకే ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. కానీ మన దేశం వైపు కూడా రావాలి. మన దేశంలో వాళ్ళ వైద్య రంగంలో కానీ వాళ్ళు ఎందులో ఉన్నారో అందులో నిష్ణాతులైనటువంటి వాళ్ళు మన దేశంలో కూడా సేవలు చేయాలి. ఇప్పుడు మనోడే పోతుండు కదా అమెరికాకు. మనవాడే అమెరికాకు వెళ్ళి అక్కడ ఇంత పెద్ద ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. ఒకళ్ళే అటు పోకుండా అక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు కూడా మన దగ్గర కూడా ఇటువంటి ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య తీర్చడం వల్ల ఒక రకంగా భారతీయ ప్రజలకు ఉపయోగపడ్డట్టుగా అవుతుంది కదా. మరి దీన్ని అందరూ గుర్తించాలి, ఒక ముఖేష్ అంబానీ కాదు. ప్రతి వాళ్ళు కూడా, ధనవంతులందరూ కూడా భారతదేశంతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు, భారత్తో బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో కూడా స్థాపిస్తే నిరుద్యోగ సమస్య పోయే అవకాశం ఉంటుంది. ఏమంటారు ప్రేక్షకులారా? అంబానీ చేసింది మంచి పనే కదా. ఖండాంతరాలు, మన ఖ్యాతి ఖండాంతరాలు దాటుతూ ఉన్నది. ఒక రకంగా శుభసూచకమే ఇది. భవిష్యత్తులో కూడా మన దగ్గర కూడా వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగ సమస్య పోవడమే కాకుండా
భారతదేశానికి ఉపయోగపడుతుంది, ఖజానా పెంచే అవకాశం, ప్రభుత్వానికి కూడా ఖజానా పెంచే అవకాశాలు ఉంటాయి. దయచేసి దీని మీద మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అభినందనపూర్వకంగా ముఖేష్ అంబానీని అభినందిస్తూ మీరు కామెంట్లు భారీగా రావాలి. అంబానీకి పంపిద్దాం. మా రిఫ్లెక్షన్ న్యూస్ ప్రేక్షకులు అభినందిస్తూ ఉన్న ట్రంపే కాదు, మా వాళ్ళు కూడా నీకు అభినందనలు తెలియజేస్తున్నారని పంపిద్దాం ఆయనకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.